హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్టయితే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని చెప్పి వ్రాయబడిందండి. ఆమేన్. హల్లెలూయా! ఈ రోజుల్లో మనం చాలా మందిని చూసినట్టయితే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడట్లేదండి. వారు నిజంగా ఇతరులను ప్రేమించలేకపోతున్నారు. కానీ ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారో వారు నిజంగా ఇతరులను ప్రేమించేవారుగా ఉంటారు. మనం నిజమైన ప్రేమ యొక్క లక్షణాలు చూసినట్టయితే, ప్రేమ త్వరగా కోపపడదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదట. ప్రేమ శాశ్వత కాలం ఉంటుందని చెప్పి, ప్రేమ ద్రాక్షరసం కన్నా కూడా మధురంగా ఉంటుందని చెప్పి, ఇంకా మనం చూసినట్టయితే ప్రేమ అనేక పాపములను కప్పుతుందని, దోషములను కప్పుతుందని చెప్పి కూడా దేవుని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి ఎవరైతే ఇతరులను నిజంగా ప్రేమించే వారిగా ఉంటారో వారిని గాయపరచాలని చెప్పి, వారిని బాధ పెట్టాలని చెప్పి ఉంటారు. కానీ ఒకవేళ వారు ఏమైనా తప్పులు చేసినా, మిస్టేకులు చేసినా వారిని క్షమించి దేవుని ప్రేమను వారికి చూపిస్తూ, ఇంకా వారు ప్రేమ కలిగి జీవించేవారిగా, ప్రేమ కోసం ప్రయాసపడేవారిగా ఉంటారు. కాబట్టి ఈరోజు మీకు ఒక ప్రశ్న, మీరెలా ఉంటున్నారు? మీ ప్రేమ నిజమైన ప్రేమగా ఉంటుందా? ఏదో మనుషుల ముందట నటించే విధంగా ఉంటుందా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. గాడ్ బ్లెస్ యూ.